మసాలా వడకి ముందుగా 2 కప్పుల వరకు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు నేను బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఒక 2 అవర్స్ లేదా 4 అవర్స్ అయినా నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. అంతా వేయకుండా కొంచెం పప్పులు ఉంచుకుని మిగతాది కోర్స్గా పట్టుకోవాలి. నీళ్ళు వేయకుండా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే పచ్చిమిర్చి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం మిగిల్చుకున్న ఈ పప్పులు కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, శుభ్రంగా కడుగు పెట్టుకున్న కరివేపాకు, వీళ్ళన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ షేప్లో చేసుకుని ఆయిల్లో వదులుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒకటిగా వేసుకోవాలి. ఇడ్లీ 5 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి 1 by 1. క్రిస్పీ మసాలా వడ రెడీ.